హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజైతే ఈ చిన్న వెంకటేశ్వర స్వామిని నేనక్కడి నుంచి తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి. మీకు తెలిసిన విషయమే ఇది. కార్నర్‌లో పెట్టుకున్నానండి ఇలాగా. నేను మాత్రం దీనికి ఈరోజు అంటే ప్రతిరోజు ఒక పిండి దీపారాధన చేసుకున్నా అండి. చిన్న దీపమైనా పెడతానండి ప్రతిరోజు కూడా. ఏదన్నా ఒకరోజు చేతకాని రోజు పెట్టనులెండి. కానీ ప్రతిరోజు కూడా పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పిండి దీపారాధన నాకు చాలా ఇష్టమండి. ప్రతిరోజు కూడా మీకది వీడియోగా నేను పెట్టను. కానీ ఈరోజు కాగడ మల్లెపూలున్నాయండి. కాగడ మల్లెలు తెచ్చారండి మా వారు. చక్కగా అల్లుకొని వాటికి అది మధ్యలో తులసి వేసి అల్లుకుందాం అనుకున్నా అండి. ఆ టైంకి దొరకలేదు నాకు. అలాగా ఇంకా ఆ పువ్వులన్నీ అల్లేసానండి. చక్కగా అల్లుకొని పిండి దీపారాధన ఈరోజు బీట్రూట్ దీపం చేశానండి ఈరోజైతే మాత్రం. మీకు చెప్తున్నాను నవ్వొస్తదేమో మీకు. ఎందుకంటే నాకిష్టంగా నేను ప్రతిరోజు ఇలా వైట్ కలర్ దీపం పెట్టుకుంటాను. లేదా గంధం దీపం పెట్టుకుంటాను. పసుపు దీపం పెట్టుకుంటాను. కుంకుమ దీపం పెట్టుకుంటాను. అన్నీ పిండిలో కలిపి నేను పిండిలో కలిపి అన్నీ చేసుకుంటానండి. మీకు మాత్రం అప్పుడప్పుడు చూపెడతానండి నేను. ఎరుపు దీపాలు కూడా చేసుకుంటానండి. కుంకుమతో భలే ఉంటాయండి. చక్కగా గంధంతో చేస్తాను. అవి మీరు చూస్తూనే ఉంటారు. కానీ ఈరోజు మాత్రం బీట్రూట్ జ్యూస్ తీసేసి దాంతో పిండి కలిపి చేశానండి. కలిపింది మీకు పెట్టలేదు కానీ పిండి దీపం చేసేది మాత్రం మీకు చూపిస్తూ ఇలా పూజనైతే చేసుకున్నానండి ఈరోజు. ఒక అరగంట చేశానండి. మీకొక్క 10 నిమిషాలు వీడియో పెట్టాను కావచ్చండి. ఇంక అంతకంటే ఎక్కువ వద్దండి. ఎక్కువ లెంగ్తీ అయితే చూడరు. చిన్నదే కదండీ! అనని చెప్పి చేశానండి చక్కగా. తర్వాతేమో మా వారు తులసి తెచ్చారండి. తర్వాత మాత్రం దొరికింది. ఇంక తర్వాత దొరికింది. ఇంకా పూలల్లేటప్పుడు లేదు కదా! ఎలాగా అనంటే లేదా తను పొద్దున బయటికెళ్ళాడండి. ఇంక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొస్తానులే అమ్మా అని చెప్పారు. ఒక్కటి మాత్రం నేను పైన ఒక చెట్టుందండి మాకు ఇంటి పైన. ఒక్కటి చిన్నది మాత్రం వేశాము. అది వానాకాలం కాబట్టి కొంచెం పర్వాలేదు. బాగానే ఉందండి. ఇక దాన్ని ఊరికే గిల్లుతున్నాను. ప్రతిరోజు తీసుకొస్తున్నాను. దాంతోటే ఇంక మా వారైతే ఇది తీసుకొచ్చి ఇస్తే చాలా ఎక్కువగా తెచ్చారు కదా! అని చెప్పి చక్కగా పెట్టుకున్నానండి. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. కాగడ మల్లె పూలు, పసుపు కలర్ గులాబీ పువ్వు. నిజంగా పసుపు పువ్వు అంటే స్వామివారికి ఇష్టమంటండి. అందుకనే అలా చక్కగా పెట్టానండి నేను. పీట వేసుకొని స్వామివారికి మంచిగా బొట్లు పెట్టి, ఇలా ఒక గిన్నెలో చిన్న వెండి గిన్నెలో పెట్టుకున్నానండి. దీపాన్ని మాత్రం కళకళలాడుతూ ఉందండి. దీపం అయితే మాత్రం చూడటానికి చాలా బావుందండి. మీకు కూడా నచ్చుతుందండి దీపం అయితే. మీకు నేను చేసుకున్న పూజ మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయకుండా పోవద్దండి చెప్తున్నాను. ఎందుకనంటే సరదాగా నేను చేస్తూనే ఉంటానండి. పూజలు డిఫరెంట్‌గా చేయాలి. ఏదో నాకొచ్చినట్టండి. నాకు ఇంట్లో నాకు చేతనైనంత వరకు, నాకొచ్చినంత వరకు మాత్రమే చేస్తానండి. ఎక్కువ తక్కువ ఏమీ చేయనండి. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులను బట్టే నడుచుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ చేయటం కూడా నా వల్ల కాదండి. ఇంక నాకు వీలైనంత మీకు వీడియోగా పెట్టాలి కదా! ఏదన్నా ఒక వీడియో మంచిది చేయాలి, మంచిది చేయాలి అనుకుంటూ ఉంటానండి. నేను బయటికెళ్ళి ఏ వీడియోస్ చేయను కదండీ! నేను ఇంట్లో చేసేవే. ఇంకా అలాగా నేను పిండి దీపం చేస్తున్నాను. చూడండి అదెలా ఉందో పింక్ కలర్‌గా మారిపోయిందండి. అంతా అది బీట్రూట్ జ్యూస్ తీసానేమో అంతా పింక్ కలర్‌గా మారిపోయింది. ఇంకా కొంచెం పిండి మెత్తగయిపోయిందండి. ఇంకా పిండి మెత్తగయిపోతే అందులో ఇంకా పిండి కలిపితే ఇంకా కొంచెం ఇంకా కలర్ వేరే వైట్‌గా వస్తుంది అనని చెప్పి ఉన్నదాన్నే ఎలాగో అలా చేశానండి. ఈరోజైతే దీపం అయితే ఇలా చేసుకున్నాను చక్కగా. ఆ దీపం చేసుకొని దాని మీద నామం వేసుకుంటే నా ఆనందం ఆనందం కాదండి ఈరోజు. నవ్వొస్తుందండి. దీపం చూస్తే మాత్రం నవ్వొస్తుంది. నవ్వు మాత్రం రాకూడదండి. స్వామివారికి నేను నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి స్వామివారనే ఈ దీపం పెడుతున్నానండి. ఈ బీట్రూట్ దీపం కూడా చేస్తారా? అనని చెప్పి మా వారే అడుగుతున్నారండి. నేను ఫస్ట్ టైమ్ చేశానండి ఇది. ఎందుకు పెట్టరు స్వామివారికి ఎందుకు కూరగాయలతో పెట్టకూడదా ఏంటి అనని చెప్పి నేనే వాదిస్తూ ఈ దీపం పెట్టానండి. అలాగని చెప్పి స్వామివారు నా దీపం నాకు మనసైంది పెడితే మాత్రం నేను మనసారా పెడితే స్వామివారు తప్పకుండా తీసుకుంటారండి ఈ దీపాన్ని అని నమ్మకంతో పెట్టానండి ఈ దీపం. నిజంగా చూడటానికి అందంగా ఉండాలన్నదే నాకండి. ఏదైనా చూడటానికి అందంగా ఉండే దీపం స్వామివారికి పెడితే బావుండు అని చెప్పి నా మనసు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటదండి. స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి? ఏంటి? అని అనుకుంటూ ఉంటానండి. మా వారు నవ్వుతుంటే నాకు నవ్వొస్తుందండి. నేనిలా మాట్లాడుతుంటే తను పొద్దున నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు "నువ్వేం చెప్తావే" అంటే మళ్ళీ ఇప్పుడు నాకు గుర్తొచ్చిందండి. అందుకే నవ్వొచ్చిందండి. లేకపోతే నేను
అస్సలు నవ్వేదాన్ని కాదు. ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తొస్తే మాత్రం నవ్వొస్తుందండి. అలాగని కాదు. పూజ మాత్రం మనసారా చేసుకున్నానండి. నాకొచ్చినట్టు నేను ఎలాగైనా చేస్తాను. కానీ మీకు నచ్చాలి కదండీ! నా దీపం నేను పెట్టింది ఇలా బీట్రూట్‌తో పెట్టింది మీకు కూడా నచ్చాలి కదండీ! కానీ దీపం మాత్రం ఎంత అందంగా ఉందో తెలుసా అండి! స్వామివారి ముందైతే స్వామివారు నిండుగా ఎంత బాగా కనపడుతున్నారండి. కాస్త నెయ్యి వేసి వెలిగించానండి దాన్ని. నిజంగా నేను పెద్ద పూజలు చేసుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఉండలేదండి నేను. కాసేపు ఒక గంట సేపు చేసుకున్నంత సేపయినా ఏది గుర్తుకు రాకుండా స్వామివారి నామాలు నేను వింటూ చెవిలో పెట్టుకొని సంగీతం వింటూ ఈ పూజ చేసుకున్నానండి. ఎవరు ఏదైనా ఏమైనా అనుకుంటారేమో ఇలా బీట్రూట్ దీపం కూడా చేస్తారా అని అనుకుంటారేమో. అలా కాదండి. స్వామివారికి ఇలా డిఫరెంట్‌గా పెడదామనే పెట్టానండి. ఏమీ లేదండి. ఎందుకంటే స్వామివారంటే నాకు చాలా ఇష్టమండి. అందుకే ఆయనకి రకరకాలుగా నాకొచ్చినట్టు నేను చేస్తూ ఉంటానండి. ఇతర ఏ వీడియో చూసి నేనిది చేయలేనండి. నాకు మనస్ఫూర్తిగా ఇవాళ నాకు చేయబుద్దయిందండి. ఎందుకో నాకీ బుద్ధి పుట్టిందండి. ఆ స్వామివారు ఎందుకు కలిగించారో తెలియదు నాకీ బుద్ధి కానీ, నేను మాత్రం ఈరోజు ఈ బీట్రూట్ దీపం పెట్టానండి. ఎవ్వరు కూడా ఏమీ అనుకోవద్దండి. ఇలా కూరగాయలతో పెడతారా అని చెప్పి ఎవ్వరు కూడా ఏమీ అనుకోవద్దండి. మనస్ఫూర్తిగా పెట్టానండి. నా మనసుతో పెట్టిన దీపమండి ఇది. అందుకనే ఎవ్వరు కూడా ఏమనొద్దండి. మా ఆయన అన్నట్టు మాత్రం ఎవ్వరు అనొద్దు. చూడండి చక్కగా నెయ్యి పోసానండి అందులో. నెయ్యి పోసి 2 ఒత్తులేసి వెలిగించానండి. దీపం వెలిగేటప్పుడు ఎంత ఆనందం అంటే కాస్త జవ్వాది పూసానేమో దానికి. నేను కొంచెం జవ్వాది కూడా పూసానండి వెలుగుతున్న దీపానికి. అట్లా నేను ఒత్తులు వేసేసి జవ్వాది మీకు చూపించలేదండి అది నేను. ఇంకా కొన్ని కొన్ని బిట్లని మా వోడు కట్ చేసేసాడు. చాలులే మమ్మీ ఒక 10 నిమిషాలు చిన్న వీడియో కదా! అని చెప్పాడు. సరే నీకు వీలైనంత పెట్టు నాన్న అంతకంటే ఏముంది. నీకు వీలైనంత పెట్టు అని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి పూలు తెచ్చానని చెప్పారు కదండీ! ఆ పువ్వులు మా బాబు తెచ్చాడు. నేను తులసమ్మకు పెట్టానండి ఈ పువ్వులు ఈరోజు. ఇంకా ఉంచుకొని ఈ దీపం కోసం ఇలా పెడదామన్నట్టే ఈ పువ్వులన్నీ ఉంచుకున్నానండి. నిండుగా ఆ పువ్వులనైతే చక్కగా పెట్టుకున్నానండి. మా వారు చామంతులు, గులాబులు ఎన్ని పువ్వులు తెచ్చారోనండి మొన్న. చాలా పూలున్నాయండి ఇంట్లో. కాగడ మల్లెలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈ వైట్ కలర్ పువ్వు దీని పేరేంటో నాకు తెలియదండి. కానీ ఆ పువ్వులైతే ఎంత అందంగా ఉన్నాయోనండి స్వామివారికి. దీపం మంచిగా కనపడాలి. నా దీపం చక్కటి పువ్వులండి. ఇంటి పువ్వులంటే నాకు చాలా ఇష్టమండి. ఎంత బయట నుంచి తెచ్చినా కూడా ఇంట్లో పూసిన పువ్వులంటే నాకు చాలా ఇష్టమండి. దాంతో దీపం పెట్టడం అంటే నిజంగా నాకెంతో ఇష్టమండి. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా పువ్వులిస్తే మాత్రం నేను ఆనందంగా పెట్టుకుంటానండి. అందులో నాకు ఎంత ఆనందం పూజ చేసిన ఆనందం కంటే పూల మీదే ఎక్కువ ప్రేముంటదండి నాకు. అందుకనే చక్కగా దీపం పెట్టుకొని, ధూపం పెట్టానండి స్వామివారికి. చిన్న బెల్లం ముక్కయితే పెట్టుకున్నా అండి నైవేద్యంగా. ఇంకా హారతి గట్రా ఏమీ ఇయలేదు. అక్కడ మందిరంలో ఇచ్చుకుంటాను కదండీ చక్కగా. అక్కడ కూడా ఇచ్చుకుంటాను కాబట్టి ఇక్కడ స్వామివారికి ధూపం పెట్టి చిన్న బెల్లం ముక్కయితే పెట్టాలనిపించిందండి. నైవేద్యంగా పెట్టాలి కదండీ! చిన్నది పెట్టాను. ఇంక తర్వాత నేను అటు హారతిచ్చి స్వామివారికి కూడా చూపెట్టానండి ఇటు. చూపెడితే చాలింకా. ఒక్క దగ్గర హారతిచ్చి స్వాములందరికీ చూపెడితే సరిపోతుందండి. ఇంకెక్కడ పడితే అక్కడ చేయలేను కదండీ! అంటే ఇల్లంతా పెడితే ఇల్లంతా చేస్తావా అమ్మ నువ్వు అనని చెప్పి మా వారు అడుగుతారు. ఇంక నేను అక్కడ ఇంక హారతి గట్రా ఏమీ ఇవ్వకూడదు స్వామికి. మనస్ఫూర్తిగా దీపం వెలిగించుకున్నాను. నాకంతే చాలండి. ఈ దీపంతో నేను ఇవాళ నిజంగా ఎన్ని దీపాలు పెట్టానండి. నేను పిండి దీపాలు ఎన్ని రోజులు పెట్టాను కానీ, ఈ దీపంతో నేనివాళ ఈ ఈ పని చేసినందుకు, ఇలాంటి దీపం పెట్టినందుకు ఎంత ఆనందపడుతున్నానంటే, ఆ దీపం చూస్తుంటే నా కడుపు నిండిపోతుందండి. నిజంగా నేనివాళ లేచిన వేళ విశేషం నాకలాంటి ఆలోచన ఎందుకొచ్చిందో, స్వామివారు ఎందుకు మెదడులో నాకలాంటి ఆలోచనిచ్చారో, ఈ బీట్రూట్ దీపం చేయమని నిజంగా చెప్తున్నానండి. చక్కగా నెయ్యేసి వెలిగిస్తే ఆఖరి వరకు అసలు నేను నెయ్యి పోసానా లేదా అన్నట్టుందండి. అది వెలిగి మొత్తం పూర్తిగా వెలిగిందండి. స్వామివారు తీసుకున్నారు. పూర్తిగా ఆహుతయిందండి. గింత కూడా ఎక్కడ కూడా ఆ ఒత్తి కూడా ఎంత పొడి పొడిగా మొత్తం కింది వరకు వెళ్ళిపోయిందండి. అసలు నేను నెయ్యి పోసానా ఎక్కడన్నా అసలు ఉందా? వెలిగింది ఏంటిది? అన్నట్టుగా నేను చివరికి లాస్ట్ వరకు వెలుగుతుంటే దాన్ని నేను వీడియో తీద్దాం అనుకున్నా అండి. ఇంకా పొద్దున్నే మా వారు బయటికెళ్ళాలంటే ఇక టిఫిన్ పని, ఆ పని చూసుకుంటూ నేను అటు ఉండిపోయానండి. తర్వాతొచ్చి చూస్తే మొత్తం మంచిగా ఆహుతయిపోయిందండి స్వామివారికి. పూర్తిగా ఆహుతయిందండి నా దీపమైతే.
ఇలా తెల్లటి పూలతో మంచిగా గులాబీగా ఎంత అందంగా ఉందో చూడండి. నిజంగా నాకు దిష్టి తగులుతదేమో అని స్వామివారికి చిన్న ఎర్ర నీళ్లు తీశానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.